ప్రొఫెసర్ జయశంకర్ కు నివాళులర్పించేందుకు వెళ్లిన మంత్రి పొన్నాలకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై కేయూ విద్యార్థులు దాడి చేశారు. భద్రతా సిబ్బంది, పోలీసులు ఆందోళనకారుల నుంచి మంత్రిని రక్షించారు. ప్రొఫెసర్ జయశంకర్ కు నివాళులర్పించేందుకు వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై స్టూడెంట్స్ దాడులకు దిగుతున్నారు. దీంతో ఎంపీలు వివేక్, రాజయ్య, మంత్రి పొన్నాలకు హన్మకొండలో చేదు అనుభవం ఎదురైంది. ఏకశిలా పార్క్ నుంచి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. ఓటు వెంకట్. అవసరం లేదు, ఎందుకంటే వారి మీద ఉండే అభిమానం, గౌరవము, వారి మీద ఉండేటువంటి ఆ ప్రేమ మన ఆ విధంగా వ్యక్తీకరించాల్సిన అమ్మగారిని ఏకశిలా పార్క్ నుంచి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ భౌతిక కాయాన్ని అనేక మంది వర్గాలు, అనేక మంది ప్రజలు, అనేక మంది మేధావులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, రాజకీయ నేతలు పరామర్శించి వెళ్తున్నారు. ఈ ఉదయం తన నివాసం నుంచి ఏకశిలా పార్క్ తీసుకొచ్చిన తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భౌతికాన్ని సందర్శించి కంటతడి పెట్టారు. వ్యక్తిగతంగా కాకుండా పార్టీ పరంగా, ప్రత్యేకించి తెలంగాణ ఉద్యోగపరంగా తాను ఎంతగానో కోల్పోయారని చాలా భావోద్వేగాలకు కేసీఆర్ లోనయ్యారు. 5-10 నిమిషాలు హతాశులైనారు. జయశంకర్ మరణం, జయశంకర్ మృతి తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఉద్యమానికి తీరం లోటుగా తను వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా వచ్చి జయశంకర్ మృతదేహాన్ని, భౌతిక కాయాన్ని పరామర్శించే ప్రయత్నం చేశారు. ఎంపీలు వివేక్, అదేవిధంగా ఎంపీ రాజయ్య, అదేవిధంగా మంత్రి పొన్నాల లక్ష్మయ్య, జడిపి చైర్మన్ తదితర కాంగ్రెస్ నేతలని, తెలంగాణ వాదులు వారందరినీ పంపించే ప్రయత్నం చేశారు. ఒక దశలో ఇసుక వేయడం, రాళ్లు వేయడం, అవసరం చెప్పులతో కొట్టడం, ఉమ్ము వేయడం, ఇలాంటి కార్యక్రమాలకు ఒడిగట్టారు. సో మొత్తానికి ఇలాంటి చర్యలకు పూనుకోకూడదు. ఎందుకంటే తెలంగాణ వాదానికి వారు వ్యతిరేకం కావచ్చు, కానీ జయశంకర్ చనిపోయారు కాబట్టి, జయశంకర్ కు నివాళులు అర్పించేందుకు వారు వస్తున్నారు కాబట్టి ఇలాంటి భావోద్వేగాలకు లోను కాకూడదు. శాంతిని పాటించాలని టీఆర్ఎస్ నాయకత్వం పిలుపునిచ్చింది. జేఏసీ నేతలు, అదేవిధంగా ఈటెల రాజేందర్, హరీష్ రావు తదితర నేతలందరూ కూడా అప్పీల్ చేయడంతో పరిస్థితి కాస్త సర్దుమణిగింది. అయినప్పటికీ కూడా ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తున్న వారు జయశంకర్ మృతదేహాన్ని, జయశంకర్ భౌతిక కాయాన్ని తాకే కనీస హక్కు కూడా లేదని వారంతా నిరసన వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ప్రస్తుతాన్ని ఎవరికి ఇక్కడ రాకుండా పోయారు. అదే పరిస్థితిగా టీడీపీ విషయానికి వస్తే టీడీపీ నేతలు ఏ ఒక్క నేత కూడా ఇక్కడ రాలేదు. ఉదయం రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారణ వచ్చి ఇదే నిరసనను సవిచూసి ఆమె వెళ్లారు. ఆ తర్వాత టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇక్కడ నిరసన ఉంది అని తెలియడంలోని తన మార్గ మధ్యలో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇక ఈ అర్ధరాత్రి వరకు జనం ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, జనం తండోపతండాలుగా కరీంనగర్, ఆదిలాబాద్ తదితర తెలంగాణ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో రాజకీయ నేతలు ఇక్కడికి వచ్చి వెళ్లారు. సిపిఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేష్, చాడా వెంకటరెడ్డి, అదేవిధంగా బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. కోదండరాంతో పాటు దేశపాల్ శ్రీనివాస్ తదితర నేతలంతా కూడా ఇక్కడే మకాం వేసి ఇక్కడ ఉండి రేపటి అంత్యక్రియల కోసం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, కేయూ జేఏసీ విద్యార్థులు, మేధావులు, జేఏసీ నేతలు మన మధ్య ఉన్నారు. ఒకసారి చెప్పండి సార్, అంత్యక్రియలకు ఎలాంటి ఏర్పాటు జరుగుతున్నాయి? రేపు 10 గంటలకు ఉదయం అంత్యక్రియలు మొదలవుతాయి. దాదాపుగా పెద్ద ఎత్తున జనాలు పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించడానికి సిద్ధమవుతున్నారు. వ్యాపారస్తుల జాగ్ కూడా రేపు దుకాణాలను బంద్ చేయడానికి కూడా వాళ్ళు కాల్ ఇవ్వడం జరిగింది.
తర్వాత రేపు అమరవీల స్థూపం దగ్గర జయశంకర్ గారు భౌతికంగా తీసుకుపోయి అక్కడ నివాళులు అర్పిస్తారు. రేపు దాదాపుగా కనీ విని ఎరగని రీతిలో జయశంకర్ గారి అంతిమయాత్ర మొదలవుతుందని కూడా అందరూ కూడా చూస్తున్నారు. సార్ యొక్క ఏదైతే ప్రభావం ఉన్నదో తెలంగాణ మీద, ముఖ్యంగా వరంగల్ జిల్లా మీద, ఇక్కడ ఉన్న మేధావుల మీద, విద్యార్థుల మీద చాలా బలంగా ఉంది. మొత్తానికి ఏకశిల పార్క్ నుంచి రేపు పద్మాక్షమ గుట్ట వరకు దాదాపు 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 2.5 కిలోమీటర్స్ మీద జనం పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఇవాటి నుంచి అంటే తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో, తెలంగాణ వాదానికి ఎవరైతే పనిచేస్తున్నారో వారి పట్ల ఇక్కడ నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి రేపటి అంతిమ యాత్ర కోసం, అంతిమ కార్యక్రమాల కోసం, తుది విడుదల కోసం అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇది ఇక్కడ తాజా సమాచారం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్. Ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.